ఈ రోజు రేషన్ కార్డు పంపిణీ దళారులది అయిపోతుంది. దానికి తోడుగా ఎవరికైతే డబ్బులు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకే అయిపోతుంది. ఒక వర్గానికి చెందిన వాళ్ళకే ఇస్తున్నారు. ఈ రోజు అసలుకి కాంగ్రెస్ ప్రజాపాలన నడుస్తుందా, దళారుల పాలన నడుస్తుందా అర్థమైతలేదు. అంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో, కాసులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తున్నారు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ కేవలం ఒక వర్గానికి ఏదో కొంతమంది రాగానే రెడ్ కార్పెట్ లేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. కొంతమంది మాత్రం ఈ ఆఫీసు, రాజేంద్ర నగర్ ఆఫీస్ అనుకుంటా, మండల ఆఫీసులు అనుకుంటా అమాయక ప్రజలని తిప్పుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకు మాత్రం రేషన్ కార్డులు అవ్వట్లేదు. కనీసం ఆఫీసర్లకు వచ్చి ఎన్ని రేషన్ కార్డులు అప్లికేషన్లు వచ్చినాయి, ఎంతమందికి కేటాయించారంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని అంటే నిజంగా కూడా అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అర్థమైతలేదు. కేవలం రాజకీయాల కోసమే రేషన్ కార్డుల పంపిణీ పెట్టినరా, లేకపోతే నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలని చెప్పి ఇది ఇస్తున్నారా? ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం ఇవ్వట్లేదు. బయటికి వచ్చి సమాధానం ఇవ్వాల్సిన సమయం అయ్యింది. నేను సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గా చెప్తున్నాను. మా సరూర్ నగర్ డివిజన్ లో, మా సరూర్ నగర్ మండల్లో కూడా ఎవరైనా సరే లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వకుండా వాళ్ళని అన్యాయం చేసి అక్కడిక్కడ తిప్పి వాళ్ళని ఎవరైనా ఏమన్నా మోసం చేస్తున్నట్టుగా కనిపిస్తే వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబర్ 9849340561. దయచేసి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. నా సరూర్ నగర్ డివిజన్ లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా నేను వాళ్ళెంబడి ఉంటాను. మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను.